అంటే నిన్న జరిగిన సంఘటన మీరు చూసారు. దానివల్ల మీరేమైనా నష్టపోయే అవకాశం ఉందండి? నష్టపోయామమ్మా. ఒక 10 రోజుల నుంచి ఆ! మాకు గిరాకీ లేదు. ఆ! నేను ఈ షాపు రెంట్‌కి నడుపుతున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ప్లేస్‌లో రెంట్‌కి ఇవ్వకూడదు. కానీ ఏంటంటే ఆవిడ పరిస్థితి బాలేదు. మా షాప్ గల ఆవిడ పరిస్థితి బాలేదు. ఆవిడకి ఒక్కగానొక్క కొడుకు. తను ఊరుపెట్టి చనిపోయాడు. తనకి ఏ ఆధారం లేదు. ఇక్కడ ఉండి చేసుకునే అంత ఓపిక కూడా తనకి లేదు. దానివల్ల ఎవరికైనా రెంట్‌కి ఇచ్చేసి ఆ రెంట్ పైన నేను బతుకుతాను అనేసి అన్నది. అంటే మాకు తెలిసింది. మాకు ఇచ్చిన తర్వాత వాళ్ళ కొడుకు చనిపోయాడు తెలిసింది. తెలిసిన తర్వాత మేమే తీసుకొని రోజుకి 800 రెంట్ నేనే ఇచ్చి ఆవిడకి. ఆవిడ బతుకుతుంది. నేను బతుకుతున్నాను ఈ షాప్ మీద. ఇప్పుడు ఏంటంటే మాకు ఈ గవర్నమెంట్స్ వాళ్ళు ఇచ్చారు నాన్న. 10, 18 సంవత్సరాల్లో యమాలో తెచ్చారంట గవర్నమెంట్. కాంగ్రెస్ పరిపాలనలో, ఇందిరమ్మ పరిపాలనలో ఇచ్చారట ఇవి. ఏమంటే బతకమని ఇచ్చారు. ఎంతలో బతకాలో అంతలోనే బతకమని ఇచ్చారు. ఆ! అలాంటినప్పుడు ప్లేస్‌లు ఇంతంత ఉన్నప్పుడు తను కూడా అర్థం చేసుకొని నేను యూట్యూబ్‌లోకెళ్తే నా పరిస్థితి ఇలాగే అయిపోద్ది కదా! ఆ! ఇప్పుడు ఈ పబ్లిక్ అంతా నేను కంట్రోల్ చేయలేను కదా! ఎలాగా అనే ఒక ఇది పెట్టుకొని తన వ్యాపారం చేసుకోవాల్సింది నాన్న. కానీ ఏంటంటే తను ఉన్న షాపుల గురించి ఆలోచించలేదు. ఆలోచించకుండా యూట్యూబ్‌లో చెప్పడమే ఆలోచించుకుంది. అదే ఉంది. తన మైండ్ సెట్ ఎప్పుడు దానిపైనే పెట్టింది. ఎవరో ఇంటర్వ్యూకి వస్తే ఇద్దామా అనేసి ఇది చేసి ఇంటర్వ్యూలే చేసింది. చేసిన దానివల్ల మాకు ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు మంచి ఆయన కాబట్టికి ఈ పరిపాలన వచ్చింది కాబట్టికి ఉంచారు. ముందు పరిపాలన అయితే 3 సార్లు తీసేసారు. అందరికీ తెలుసు 3 సార్లు తీసేసారు. తీసేస్తే సార్ కోవిడ్ వచ్చింది. కోవిడ్‌లో మేము ఎలా నష్టపోయాం, అలా నష్టపోయాం సార్. మేము గరీబోళ్ళం. మేము ఎలా బతకాలి అలాగే ఇలాగనేసి 15 మంది షాపులు 15 మంది కూడా ఆళ్ళ కాళ్ళు ఈళ్ళ కాళ్ళు పట్టుకొని కోర్టులంట తిరిగి మళ్ళీ తెచ్చుకున్నారు. తెచ్చుకుంటే ట్రాఫిక్ వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు అన్నారు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏమన్నారంటే, అమ్మ మీరు ఇబ్బంది పడొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మీకు ఎలాగైతే ఇచ్చారో దాని నుంచే నడవండి అని చెప్పారు. చెప్పి అంతా శుభ్రంగా నీట్‌గా పెట్టుకొని, అలా పెట్టుకొని, ఇలా పెట్టుకోండి అని చెప్పారు. మమ్మల్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చిన తర్వాత ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఈవిడ వల్ల మొత్తం గల్లీ అంతా ఇదైపోయింది. తనకి గిరాకీ లేదని కదా నాన్న. తను వచ్చి 13 సంవత్సరాలయింది. మేము వచ్చి 4 సంవత్సరాలయింది. 13 సంవత్సరాలు బట్టి దానికి గిరాకీ ఉంది. టేస్ట్ ఉంటది. తన దగ్గర టేస్ట్ ఉంటది. మంచితనం ఉంటది. అన్నం కడుపు నిండా పెడద్ది. ఎవరైనా పెడతారులే ఈ గల్లీలో. అంటే అడుగుద్ది. ఒకటికి 2 సార్లు అడుగుద్ది. నాన్న రైస్ పెట్టనా, రైస్ పెట్టనా అనేసి. అందరూ కడుపు నిండానే పెడతారు ఎక్కడైనా సరే. ఒకటికి 2 సార్లు అడుగుద్ది. నాన్న తింటావా, తింటావా అని ఏసి అడిగి మరీ పెడద్ది అమ్మలాగా. ఇప్పుడు తనకి జరుగుతుంది కదా నాన్న. జరగకపోతే నాకు ఇప్పుడు ఇంత షాపులున్నాయి. ఇన్ని షాపుల్లో నా షాప్ నడవట్లేదు అనేసి యూట్యూబ్‌లోకి ఎళ్తే కొంచెం నేను పాపులర్ అవుతానేమో, పబ్లిక్ అవుతానేమో, నాకు గిరాకీ పెరుగుద్దా అన్నది లేదు కదా ఆవిడకి. ఎందుకు రావాలి యూట్యూబ్‌లోకి అని. ఇప్పుడు తనొచ్చి పక్కోళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? ఇప్పుడు మనకి ఇచ్చినయి ఇంతంత ప్లేస్‌లు, ఈ ప్లేసుల్లో అంతమంది వచ్చి నిలబడుతుంటే నేనిక్కడ ఏం గిరాకీ చేసుకోను. నేను రోజుకి 800 ఎలా కట్టను? నా బాధ కూడా ఆళ్ళు అర్థం చేసుకోవాలి గదా! ఫస్టే ఆవిడకి యూట్యూబోళ్ళు రాకముందే ఫస్టే ఈ ఖాళీ ఉండేది గాదు. ఫస్టే ఏదో ఇంకలాగా ఎందుకు షాపులో అందరం ఒకలాగా ఉండాలి, దెబ్బలాడుకోకూడదని అలా సర్దుకుండేవాళ్ళు. ఆళ్ళు ఈ పక్కన ఉండేవారు. ఎక్కడ ఉండేవారు. ఆవిడది ఇది ప్లేసు. మాదది. ఈళ్ళు రోజు దెబ్బలాడేసుకుండేవారు. ఈ షాప్ గాలోళ్ళు ఈవిడని. రోజు కొట్లాటే. కుమారి అంటే పక్క షాప్. పక్క షాపోళ్ళు. రోజు దెబ్బలాడేసుకుండేవారు. ఇంకెందుకు అన్నయ్య అక్కడ ఉంటే మాకు పడట్లేదు. ఆడితో అలాగ ఇలాగని మాకు పడట్లేదు అన్నయ్య. ప్లేస్ మారండి అన్నయ్య, ప్లేస్ మారండి అన్నయ్య, ప్లేస్ మారండి అన్నయ్య అంటే మేము ఇవతల నుంచి అవతలకెళ్ళిపోయాం. అవతల నుంచి అవతలకొచ్చేసాం. ఆవిడకి ఆ ప్లేస్ ఇచ్చేసాం. ఆ ప్లేస్ ఇచ్చేసినప్పుడు ఆళ్ళు అర్థం చేసుకోవాలి గదా! ఇప్పుడు మనం ఆ పక్కనే షాప్ ఉన్నప్పుడు రోజు కాలర్లు పట్టుకునేవాళ్ళం, రోజు దెబ్బలాడుకునేవాళ్ళం, రోజు రోడ్డెక్కేవాళ్ళం. ఈళ్ళు మారిన తర్వాత మనకి ఏ డిస్టర్బెన్సు లేదు. ఆళ్ళకి జరిగే గిరాకీ ఆళ్ళకి జరగాల, నాకు జరిగే గిరాకీ నాకు జరగాల, ఆవిడ బతకాల, నేను బతకాల అనేది ఒకటి ఆలోచించుకుని నా మీద కొంచెం దృష్టి పెట్టి ఆవిడ మసులుకోవాలి కదా నాన్న. ఇంత ప్లేసుల్లో మీరే చెప్పండి. ఇప్పుడు ఇదే యూట్యూబ్ ఒక రోజుకో 10 కెమెరాలు వస్తున్నాయి. 10 కెమెరాల నుంచి ఇక్కడి నుంచి అక్కడికి అలాగా ఒక అరెకరం మేల సరిపోయిన కాడికి సరిపెట్టుకోవాలి కదా. ఇప్పుడు లేకపోతే బాధ తనకెప్పుడు. ఇంకా ఈ యూట్యూబ్ రాకముందే బోల్డ్ రైస్ ఉండేవారు. వాళ్ళ ఆడబడుచు కొడుకు మాంగారు అందరూ కష్టపడేవారు. ఇక్కడే స్టవ్ పెట్టి రైస్ ఉండేది. అక్కడ తెచ్చిన రైస్ అయిపోయి మళ్ళా రైస్ 50 కిలోల రైస్ డైలీ తెచ్చి ఇక్కడ స్టవ్ పెట్టి ఉండేవారు. ఆవిడ పెట్టేది పెడుతుంటే వాళ్ళ వెనకాల వండి ఆవిడకి అందించేవారు రైస్.
అంత గిరాకు ఉండేది ఆవిడకి, ఎప్పుడు కూడా అంత గిరాకు ఉండేది. ఇప్పుడు అప్పుడే కాదు, ఆవిడ పెట్టిన కానించి, ఆవిడ టేస్ట్ చూసిన కానించి కూడా ఎవరు కూడా మానలేదు. ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కస్టమర్లు కూడా ఉన్నారు ఆవిడ దగ్గర, ఆవిడ టేస్ట్ చూసి మానలేనోడు. ఏంటి నాన్న, ఇప్పుడు కారు వస్తుంది, కారు ఆగుతుంది, 120 రూపాయలు ఎట్టి ఇక్కడ వచ్చి చికెన్ రైస్ తింటున్నాడు, అక్కడ 1200 ఫోటో కొడుతున్నారు. ఏంటమ్మా, బైక్ వాళ్ళు వస్తున్నారు, ఒక 80 రూపాయలు ఎట్టి మామూలు రైస్ తింటున్నారు, అక్కడ ఒక 120 రూపాయలు 130 రూపాయలు అది కడుతున్నారు. ఏంటి సుఖమే ఉంది ఇందులో చెప్పు? నీకు ఎప్పుడూ గిరాకీ ఎప్పుడూ జరుగుతుంది కాబట్టి దాన్ని అలా జరుపుకోవాలి. ఎందుకంటే ఇది మన సొంత ప్లేస్ కాదు, మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి. ఏదో గవర్నమెంట్ బతకమని చిన్న చిన్న ప్లేసులు ఇచ్చింది, గరీబ్ వాళ్ళు బతకమని ఇడిచిపెట్టింది. ఆ ఇడిచిపెట్టిన ప్లేస్లో మనం ఎంతవరకు బతకాలి అంతవరకే బతకాలి. ఏంటి నాన్న, నీకన్నా బాధలో కష్టాలు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ గల్లీలో, కానీ ఏంటంటే ఎంతవరకు బతకాలి అంతవరకే బతుకుతున్నారు. అది కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఆవిడ ఎఫెక్ట్ నా షాపుకు పడ్డది, నాకు డబ్బులు ఇస్తున్నానని అంటే యూట్యూబ్ వాళ్ళు అందరితో చెప్పిందంట. తన గిరాకీ దెబ్బ అయింది కదా, దానికి డబ్బులు ఇస్తాం, మరి తన పరిస్థితి ఏంటంటే తన డబ్బులు తనకి ఇచ్చేస్తున్నాను అన్నదంట. నాకేం డబ్బులు ఇచ్చింది? కనీసం ఆయన భోజనం చేసినా కూడా నేను 100 రూపాయలు ఇచ్చేస్తాను ఆవిడ. మొక్క మీద అడగండి, వచ్చిన తర్వాత, రేపు వచ్చిన తర్వాత కూడా అడగండి. నేను వెజ్ తిన్నా, వెజ్ తగ్గట్టు అయితే నాన్ వెజ్ తింటే నాన్ వెజ్ తగ్గట్టు నేను ఇచ్చేస్తాను. నేను ఎక్కువ నాన్ వెజ్ తింటే మనకి ఎప్పుడు డబ్బులు అప్పుడే ఇచ్చేస్తాను. మేము రైస్ ఇంటి దగ్గర నుంచి చేసుకుని తెచ్చుకుంటాం, ఖాళీ కర్రీస్ తీసుకుంటాను అంతే. కావాలంటే ఆ కర్రీ కూడా నేను డబ్బులు ఇచ్చే తీసుకుంటాను. వాళ్ళ అబ్బాయిని అడగండి, వాళ్ళ ఆవిడని అడగండి, వాళ్ళ ఆయన్ని అడగండి, ఎవరినంటే ఆ పని వాళ్ళని అడగండి, వాళ్ళ పని వాళ్ళని కూడా అడగండి కనీసం. ఏంటమ్మా, నాకు ఈ పబ్లిక్ వల్ల నాకు ఇబ్బంది అవుతుందని నాకు ఆవిడ డబ్బులు ఇవ్వడం ఏంటి అసలు? అవి ఏం మాటలు, అవి ఏమన్నా మాటలు అసలు? ఈ మాటలు మొత్తం పబ్లిక్కి నచ్చినాయ్యా? యూట్యూబ్ వాళ్ళకి నచ్చిందా ఈ మాటలు? ఏంటన్నా అంటే ఈమెను ఐపీఎస్సి ఈమె ఇంతమంది జమ అయితే పక్కన ఇగో దాదాపు 20 షాపులు ఉన్నాయి. 20 షాపు, ఈ మొక్కదాని నుంచి 20 షాపులకు అందరికైతే నష్టం జరుగుతుంది కదా. ఒక కుటుంబం కాకుండా 20 కుటుంబాలు నష్టపోతాయి కదా. ఈ ఐపీ చేయడము ఇట్లా క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫుడ్ సీఎం వరకు పోయిందంటేనే ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల పోయింది కదా. సీఎం గారు వచ్చేటికైతే సుల్లేదు కదా. ఈమె ఎట్లా ఉంది ఫుడ్ ఆయన తిని చూసినా, ఆమె బంద్ చేసి తెలిసినా ఇవే పోలీసు వాళ్ళు వచ్చి ఫైన్ అయ్యా, వాళ్ళు డ్రైవర్లు తిన్నికి వస్తే ఫైన్ వేసి ఈ న్యూసెన్స్ ఏంది అని మొత్తం ఎక్కువ వ్యూస్ సైట్లకు ఆయన కూడా యూట్యూబ్లో చూసి ఇదేంద్ర న్యూసెన్స్ అని ఆయనకి ఎవరు మెసేజ్ పెడితే ఆమె ఒక్కదానికి బంద్ చేస్తారు, అందరినీ ఆమెను కూడా బంద్ చేయకుండా ఆమెను కంటిన్యూ అయ్యిందని చెప్పిండొచ్చు. ఆమెను బతుకు ఖరాబ్ చేయకుండా. ఇప్పుడు ఇట్లా జనాలు వస్తే ఈమెను కాదు, ఈ పక్కలలో కూడా ఎవరిని ఉండలేరు పోలీసు వాళ్ళు. ఈ పక్కలలో కూడా అందరు పని చేస్తారు. ఇక ఇట్లా పార్కింగ్ ఎడ ఉంది ఇంతమందికి? ఇప్పుడు 1000 మంది వస్తే, ఇప్పుడు 100 మంది మళ్ళీ వచ్చాక 1000 మంది వస్తే ఎడ పెడతారు పార్కింగ్ పెట్టారు వాడు. తొందరలో మధ్యాహ్నం నచ్చిపోయేది తొందర ఉంటుంది. ఈడ దొరికిన ఫుడ్ పక్కల చుట్టుపక్కల హైదరాబాద్ మొత్తం దొరుకుతుంది, ఒకతోనే కాదు, హైటెక్ సిటీ ఒకటే కాదు, హైదరాబాద్లో ప్రతి ఒక్కతోనే ఇక్కడ దొరికే ఫుడ్ అంతా దొరుకుతుంది. సేమ్ ఉంటుంది. 100 రూపాయలు చికెన్ రైస్ ఇస్తారు, 70-80 రూపాయలకు పప్పు అన్నం ఇస్తారు, ఈ 120 రూపాయలకు బిర్యానీ ఇస్తారు. వేరే పెద్ద హోటల్కి పోతే 300 ఉంటాయి, ఇక్కడ 120 అంతే తేడా. ఇక్కడ 120కి ఎవరు తింటారు? చిన్న చిన్న జాబులు చేసుకుంటారు తింటారు. ఇక్కడ పెద్ద జాబులు చేసుకుంటే 300 5 స్టార్లకు పోయి తింటారు. కాబట్టి ఫస్ట్ కౌంటర్ వానికి హైలైట్ చేసి ఎక్కువ యూజ్ చేసి ఏదో ఫస్ట్ డీల్ చేసారు సంక్రాంతి పండుగ అప్పుడు. అప్పటికెళ్ళి వ్యూస్ అయ్యి ఎక్కువ న్యూసెన్స్ అయ్యి ఎక్కువ అయిపోయింది. టేస్ట్ ఇక్కడ నువ్వు దీని రేపు ఇంకొస్తుంది, నేను అవతల పక్కన లేను, ఆ టేస్ట్ ఇస్తే టేస్ట్ సేమ్ ఉంటుంది. టేస్ట్ విషయంలో ఏం ఇప్పుడు ఆమె పడింది, ఆమె బయట 300 తెచ్చేది 100 రూపాయలకైతే అమ్మదు కదా. ఆమె వాళ్ళు తెచ్చే ఫుడ్ ఆమె అమ్ముతుంది, ఆమె గిట్టుబాటు చూసుకొని అమ్ముతుంది. ఆమె 300 ఫుడ్ తెచ్చి 100 రూపాయలకి అమ్ముతుంది అంటే మనం మీరు అంతమంది ఆశ్చర్యపోయి అరే 300 బయట దొరుకుతాయి, 100 రూపాయలు దొరుకుతుందని రావచ్చు. ఇదే ఫుడ్ పక్కన 100 రూపాయలకి ఏమి ఎంత అమ్ముతుందో ఆమె వాళ్ళు కూడా అంతగా అమ్ముతారు. ఈ ఐపీఎల్ అనేది కరెక్ట్ కాదు ఇది. అవును మేడం, మీరు అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నేను ఏమంటాడు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళే ఎక్కువ క్రియేట్ చేసి ఎక్కువ ఐపీ చేసి ఈ అంతా అవును టేస్ట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ కౌంటర్, ఇప్పుడు మీరు అక్కడ నుంచి వస్తారు, బండిలో పార్క్ చేస్తారు, మీరు ఇది పెట్టి పక్కలకి ఎందుకు వస్తారు? అక్కడ నుంచి వస్తారు ఆ ఫస్ట్ కౌంటర్కి వస్తారు. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ రోడ్, ఇది ఈ కాలు ఇట్లా పోతున్నారు, మీరు ఏం చేస్తారు? ఆ ముందుకే ఆపుతారు బండి. ఫస్ట్ కౌంటర్ కాడ ఉన్నారు జనాలు, అన్నం పెడుతున్నారు. అవును, ఇటు టీ షాప్ ఉంది పక్కన. అవును ఉన్నారు. ఆమె పక్కన కూడా ఆమె కూడా రిలీజ్ చేసింది ఇంతకుముందు, మీకు తెలుసో తెలియదు, ఆమె కూడా సేమ్ ఇట్లా చేసింది. ఆమె ఈ రాధమ్మ ఫస్ట్ లో ఉండే అక్కడ, ఆమె కూడా రిలీజ్ చేసింది. చేస్తే ఏమైనా ఊరికి న్యూసెన్స్ పోలీసులు తీసేసారు ఆమెని 2-3 నెలలు. ఇది ఎందుకు బాబాయ్ కామొచ్చింది ఆమె. ఈమె కొత్త ఎందుకు మళ్ళీ ఈమెను ఎవరు చేసిండ్రో, ఆమె అంతకు ఆమె చేసిందా, మళ్ళీ ఎవరన్నా కావాలని ఎవరైనా చేసిందా, ఎవరో తిన్నికి వచ్చి. కానీ ఆమెకు న్యూసెన్స్ ఇప్పుడు ఇబ్బంది, పాపం ఆమె ఇంటికాడ ఉండే పరిస్థితి వచ్చింది అలా.
అదే మళ్ళీ అందుకే కదా మేడం ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిందనే పోలీసు వాళ్ళు ఏం చేశారు మీరు బంద్ చేపిస్తే పోలీసు ఇది ట్రాఫిక్ బంద్ అవుతుంది కానీ మీరు బంద్ చేపించారు ఇప్పుడు ఆమె పాపం అది కూడా లేకుండా ఇంటికాడ ఉంది కదా అది ప్రాబ్లం ఇప్పుడు పక్కన కూడా టేస్ట్ అంతే ఉంటుంది మీరు వీడదేవుండి ఆడదేవుండి మేము ఇప్పటికీ ఉంటాం కనుక చెప్తున్నాము ఎక్కడో దూరంకి వెళ్ళి వచ్చినప్పుడు ఒక ఆయన వస్తాడు విజయవాడకి వెళ్ళి వచ్చి అంటాడు మీరు అడుగుతారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ తిని కానీ నేను విజయవాడ అని చెప్తాడు ఆయన విజయవాడకి వెళ్ళి ఫుడ్ కొరకు రాలే ఆయనకి ఏదో పని మీద హైదరాబాద్ జాబ్ కొరకు పని మీద పక్కల చుట్టాలతో వచ్చి తిన్నికి వచ్చిండు ఆయన తిన్నికి వచ్చిన మాత్రం అదే విజయవాడకి వెళ్ళి వచ్చినట్టు ఫుడ్ తినికి అనేది ఐపీ చేశారు అది విజయవాడకి వెళ్ళి ఫుడ్ తినికనే ఇక్కడికి వచ్చిందంటే ఎంత టెస్ట్ ఉందని అందరు ఇక్కడికి వచ్చింది అంతే కదా ఈ ఐపీ పోవడం కారణం అదే ఇప్పుడు ఒక ఆయన ఇంతకుముందు అన్నాడు అనంతపురికి వెళ్ళి వచ్చిన అన్నాడు అనంతపురికి వెళ్ళి ఎందుకు వచ్చినా అని అడిగితే ఏమంటాడు మాకు కొడుకుంటాడు నేను సున్నికి వచ్చిన ఇలా నిన్న మొన్న ఫోన్లో చూసిన యూట్యూబ్లో చూసిన ఇక్కడ ఫుడ్ బాగుంటుందంటే సుతమని వచ్చిన అని అంటున్నాను ఆయన అది ఏం చేస్తారంటే అరే అనంతపురికి వెళ్ళి ఫుడ్ కొరకు ఇక్కడికి వచ్చిన అనేది క్రియేట్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు కరెక్టే లేదు అది కంపెనీ ఫేమస్ అయింది మేడం ఫేమస్ కావడం మంచిదే కానీ ఎక్కువ ఫేమస్ అయ్యి బంద్ చేయడం కరెక్ట్ కాదని ఎక్కువ ఫేమస్ అయితే కూడా ఏమైతే అంటే బంద్ చేపించారు కదా అని ఫేమస్ కావాలి కానీ ఈ చిన్న షాపు అందరు పక్కల సేమ్ ఫుడ్ సేమ్ ఉంటుంది ఫేమస్ కావడం తప్పంటలే నేను ఫేమస్ కావడం వల్ల ఈ న్యూసెస్ కావడం వల్ల ఈ పక్కల షాపులలో అందరికి ప్రాబ్లం అవుతుంది గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు 2-3 రోజులు చూస్తారు న్యూసెన్స్ ఎక్కువైతే ఎక్కువ ఫేమస్ ఇది అందరు తీపిస్తారు ఒక్క కుటుంబం కొరకు ఈ ఒక్క షాప్ కొరకు ఈ 10 మంది షాపులు 10 మంది కుటుంబాలు అన్ని రోడ్డుకు వస్తాయి కదా అందరి బిజినెస్ ఖరాబ్ అవుతుంది కదా ఆమెకు నడవద్దు అంటలేము ఈమెతో పాటు పక్కలే కూడా నడవాలి అది ఇప్పుడు ఇటువంటి ఫేమస్ చేయాలనుకుంటే ఏం చేయలేవు వారి దగ్గర జాగా తీసుకోవాలి ఒక పెద్ద ప్లేస్ తీసుకోవాలి ఆ ప్లేస్లో 50 కుర్చీలు 100 కుర్చీలు వేసుకొని అక్కడ ఫేమస్ చేసుకొని అక్కడ నడిపిస్తుంటే ఎవరికి ఇబ్బంది లేదు ఈ రోడ్ మీద ఫుట్పాత్ మీద పెట్టుకొని ఇట్లా ఫేమస్ చేసి రీల్ చేసి మందిని జామ్ చేసి అంత పక్కల డిస్టర్బ్ అవ్వాలి అనేది కరెక్ట్ కాదు ఎంకరేజ్ చేస్తారు ఫుట్పాత్లకు ఎంకరేజ్ చేయాలి కరెక్టే కానీ ఈ ఒక్కరి నుంచి ఈ ఎంత జాగా ఉంది మహా అంటే మేడం లేదు మేడం ఈ రోడ్ మీకు 10 yearsకి వెళ్ళి ఈ రోడ్ ఈ రోడ్ మీద హైటెక్ సిటీలో ఒకటి తినండి మేడం మీరు మీకు తెలుసో తెలియదు నేను 2010కి వెళ్ళి ఇక్కడ ఉంటా ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది వీళ్ళు ఈ షాపులో అందరూ ఒక రోడ్ తీసేస్తారు గవర్నమెంట్ వీళ్ళు కన్స్ట్రక్షన్ అవుతుంది అతలు ఒక ఛాన్స్ ఉంటే వీళ్ళు మొత్తం ఈ 10 షాపులలో పోయి అతలు పెడతారు ఒక దగ్గరనే పెడతారు అందరు ఫుడ్ ఇది దాదాపు ఒక 20 yearsకి వెళ్ళి నడుస్తుంది ఇట్లా 100 రూపాయలు చికెన్ రైస్ ఇట్లా టేబుల్ పెట్టుకొని పెట్టేది ఇప్పుడు ఏం కొత్త పెట్టలే వాళ్ళు రాలేదు ఇప్పుడు యూట్యూబ్ అనేది సోషల్ మీడియా అనేది ఇప్పుడు సమాజంలో ఎక్కువ సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది కనుక సోషల్ మీడియా రావడం వల్ల ఇటువంటి ఫేమస్ చేస్తాం ఇది కరెక్టే మిమ్మల్ని తప్పు పడతలేదు మేడం అవును మీరు కుమారి ఆంటీ నుంచి పక్కల షాపుల్లోకి ఇబ్బంది అయ్యి పోలీసులకు డిస్టర్బెన్స్ అయ్యి ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి పోలీసు వాళ్ళు లాస్కు ఇవి తీపించే వరకు రావద్దని అంత అయిపోవద్దని అంటారు ఒకవేళ అట్లా నీవు ఎక్కువ అయిపోవాలి నీకు మంచిగా ఫేమస్ కావాలనుకుంటే ఒక దగ్గర ఒక పెద్ద షాప్ తీసుకొని ఒక పెద్ద రేకులు టెంట్ వేసుకొని 50-100 కుర్చీలు వేసుకొని ఇట్లా అయిపోయి చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు బ్యాంక్ వచ్చాము 1 hour అయింది వచ్చి వెయిట్ చేస్తాం ఆంటీ కోసము పక్కన కనుక్కుంటే ఆంటీ రావట్లేదు వాళ్ళు రెస్ట్ ఇస్తాం అని చెప్పేసి అన్నారు మరి వెయిటింగ్ ఫర్ కుమారి ఆంటీ యూఆర్ ఫ్యాన్స్ ఆఫ్ కుమారి ఆంటీ ఐఎమ్ ఫ్రమ్ వికారాబాద్ ఐ కేమ్ ఫ్రమ్ వికారాబాద్ తాండూర్ ఎస్పెషల్లీ ఫర్ ఈటింగ్ ఫుడ్ మీరు రీల్స్ చూసే వచ్చారా రీల్స్ చూసి ఎస్పెషల్లీ వికారాబాద్ తాండూరు నుంచి మార్నింగ్ 6 o'clock ట్రైన్ ఎక్కేసి మా ఫ్రెండ్ దగ్గర ఉండేసి 11:30కి వస్తే ఆంటీ ఉంటుందని చెప్పి ఆంటీ కోసం వచ్చాం దిస్ ఈస్ జెన్యూన్ ఎక్కడనో బెంగళూరు గురించో అనంతపురం దూరం నుంచి రాలేదు దగ్గర నుంచి విదిన్ ఫ్రమ్ 2 hours ట్రావెలింగ్ డిస్టెన్స్ అంతే అక్కడ నుంచి ఫుడ్ కోసం వచ్చాను నేను వెయిటింగ్ ఫర్ కుమారి అంటే ఆంటీ వాళ్ళు రెస్ట్ లో ఉన్నారంట ఆంటీ కోసం వచ్చాము ఆంటీ ఫుడ్ కోసం వచ్చాము ఏ యూట్యూబ్ రీల్ చూసినా షార్ట్ వీడియో చూసినా కుమారి ఆంటీ కనిపిస్తుంది మాకైతే టేస్ట్ వేరే కస్టమర్స్ తినేది బాగుందని చెప్పారు ఓకే ఫుడ్ బాగుంటది ఆంటీ బాగా ఫేమస్ అయ్యారు చూద్దామని చెప్పేసి వచ్చాం రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు కాబట్టి సీఎం గారు సపోర్ట్ చేశారు కాబట్టి 1 more సపోర్ట్ చేద్దాం ట్రై చేద్దాం అని చెప్పేసి వచ్చాం మేమైతే వెయిటింగ్ ఫర్ కుమారి అంటే ఫుడ్ కోసం దాదాపు 1 month నుంచి ఆంటీ రీల్స్ చూస్తున్నా మొన్న 1 week నుంచి చాలా ఫేమస్ అయ్యారు ఫుడ్ ఎట్లా ఉందని చెప్పేసి టేస్ట్ చేయడానికి ఇక్కడ వచ్చాను ఈ వేరే పని మీద మా ఫ్రెండ్ దగ్గర వచ్చాను నేను చందనగర్ వచ్చాను చందనగర్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోసం వచ్చాను ప్రత్యేకించి ప్రాపర్ తాండూరు వికారాబాద్ జిల్లా తాండూరు మరి తాండూరే మాది తాండూరు టౌన్ గాంధీ చౌక్ తాండూరు ఫుడ్ కొరకు వచ్చినామంటే అదే మరి ఇప్పుడు చందానగర్కి వెళ్ళి తాగే ఫుడ్ కోసం వచ్చిన చందానగర్కి వచ్చిన ఫ్రెండ్ కోసం వచ్చిన నేను ఫుడ్ కోసం రాకపోతే చందానగర్ లో ఉంటా చందానగర్ టు మాదాపూర్ ఇక్కడ వచ్చానంటే ఫుడ్ కోసం వచ్చాను చందానగర్కి వెళ్ళి ఫుడ్ కొరకు వచ్చాను తాండూరుకి వెళ్ళి ఫుడ్ కొరకు రాలేదు
బ్రో సోషల్ మీడియా అంటే సరే కన్నా ఇప్పుడు కొందరు ఏంటంటే నేటివ్ బెంగళూరు ఉంటది, పని మీద వచ్చి ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చి బెంగళూరు అంటారు. అది కాదు, ఆబ్వియస్ ఉండొచ్చు, వాళ్ళు నేటివ్ ప్లేస్ చెప్పారు. కానీ నాది ఏదున్నా ఆంటీ అయితే బాగా ఫేమస్ అయ్యారు. ఆంటీ స్టార్ మాత్రం నడవాలి. సీఎం రేవంత్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం 100%. హ్యాపీ విత్ రేవంత్ రెడ్డి డిసిషన్.